కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, సమైక్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారత సిపిఐ దేశవ్యాప్త పిలుపు మేరకు 6 నుండి 15 వరకు నిర్వహిస్తున్న ప్రచారం ఈ రోజు బ్రహ్మంగారి మఠం 5 రోడ్ల సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు విస్మరించి దేశ సంపద కొద్ది మంది పెద్ద కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగిస్తుందని విమర్శించారు. నిరుద్యోగ, పేదరికం, ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రజల మధ్య విభజన రాజకీయాలు ప్రోత్సహించడం ఆందోళనకరమని తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు గుంపగత్తగా అప్పగించారు. ఈ గుంపగత్తగా అప్పగించుకోవడం వల్ల ఈ గోల్డెన్ సర్వే తరువాత దాదాపు 100 ఎకరాల ఆక్రమణకు గురైంది బ్రహ్మంగారి మఠంలో. దాన్ని ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? ఎక్కడెక్కడ భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్నారు రెవెన్యూ అధికారులు. అధికార ప్రతిపక్ష పార్టీలు 2 పార్టీలు సిండికేట్ అయ్యి ఈరోజు భూ కబ్జాలు చేస్తూ ఉన్నా. ఎవరు పట్టించుకోవడంలే, ఎవరు అడగడంలే. మొన్న రైతులకు సంబంధించిన ఎరువులు యూరియా 3000 బస్తాలు బ్రహ్మంగారి మఠంలో అక్రమంగా నిలవ ఉందని చెప్పి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. 3000 బస్తాలు ఎక్కడ పోయాయి? ఆ తనిఖీని ఏ విధంగా గుర్తించారు? ఆ తనిఖీ చేసిన రిపోర్టుని మీరు ఎక్కడ భద్రపరిచారు? దీనికి సమాధానం లేదు. అదేవిధంగా బ్రహ్మంగారి మఠం అనేది టూరిజం కారిడార్. బ్రహ్మంగారి మఠం హరిత టూరిజం, అదేవిధంగా బ్రహ్మసాగర్ పైన ఉన్న గెస్ట్ హౌస్, ఈ 2 కూడా ప్రభుత్వానికి చెందినవి. 2000 రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవన్నీ బాగా ఉండేవి. తర్వాత క్రమేణా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా అయింది. దళితులకు సంబంధించిన భూమి ఎక్కడే కూడా ఒక సెంటు పంచలే. దళితుల భూమి కూడా భూ కబ్జాదారులు ఆక్రమిస్తే దానిపైన చర్యలు లేవు. ఇదేమయ్యా మా భూమి మీరు ఆక్రమించారని రెవెన్యూ అధికారులకు వస్తే అది మా పరిధిలో లేదు, మేమేం చేయలేమంటున్నారు. భూ కబ్జాదారులు వస్తే రాత్రి చీటీబాయిలో 100 ఎకరాలు, అదేవిధంగా పాపిరెడ్డిపల్లె, కొండారుపల్లె, తిప్పల్లో 100 ఎకరాలు, అదేవిధంగా అగ్రహారం దగ్గర ఒక 100 ఎకరాలు. ఇదంతా ఎంత చేసినా కూడా ఆర్డీఓ గారు స్వయంగా ఈ రీసర్వేకు ముందు స్వయంగా వెళ్ళి పరిశీలించారు రేఖలకుంట సర్వే నెంబర్లో. కానీ ఇంతవరకు దాన్ని స్వాధీనం చేసుకోలే. వాంపల్ల చెరువు ఒక చెరువునంతా ఆక్రమించారు, దాన్ని కూడా స్వాధీనం చేసుకోలే. పలువురాలపల్లెలో 101 మంది ఎస్సీ మాదిగలకు 2007 అసైన్మెంట్లో 101 మందికి పట్టాలు ఇస్తే ఇంతవరకు ఆ పట్టాలకు హద్దు చూపలే రెవెన్యూ అధికారులు. ఏమయ్యా అంటే అది పెద్దోళ్ళు ఆక్రమించుకున్నారు, మేమేం చేయలేం అంటే దళితులు మనుషులు కాదా? ఎస్సీలు మనుషులు కాదా? అదేవిధంగా ఎస్సీలకు భూములు లేరా? పలుగురాలపల్లె కొండంతా 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, మల్లెపల్లె మొదలుకొని కేశాపురం మొదలుకొని రేకలకుంట వరకు 100 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళపైన ఇంతవరకు యాక్షన్ లేదు. ఏమయ్యా అంటే అడిగేవారు లేరు. వాళ్ళ రెవెన్యూ అధికారులు హద్దే లేదు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులు కలిసి గుంపుగుత్తగా ఈ మండలాన్ని భూ ఆక్రమణలకు యథేచ్ఛగా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు తప్ప ఈ గోల్డెన్ సర్వే ఏమైంది, లేదంటే దళితుల భూములు ఏమయ్యాయి, ఇవన్నీ కూడా నిగ్గుతేల్చాలి అధికారులు. వీటన్నిటిపైన ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతాము. ఈ ఎరువులు ఏదైతే రైతులకు సంబంధించిన 3000 బస్తాలు ఎరువు ఎక్కడికి పోయినా ఏం చెప్పి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తనిఖీ పైన సర్వే తేలాల. వీటన్నిటిపైన మేము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ సిపిఐ ప్రచార యాత్రలో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్రకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా బైదుకూరు ఏరియా పార్టీ నాయకులు, అదేవిధంగా బ్రహ్మంగారి మఠంలో పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. మీడియా మిత్రులు సహకరించి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం.